ఇది బి కేటగిరీ నోటిఫికేషన్. బి కేటగిరీ నోటిఫికేషన్ వస్తుంది. దీంతో పాటుగానే సి కేటగిరీ నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. సి కేటగిరీ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్తో ఎవరికి ఉపయోగం ఏంటి, అసలు బి కేటగిరీ సి కేటగిరీ అంటే ఏంది, ఇది ఎవరికి ఉపయోగం అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో రేపు మార్నింగ్ అన్ని న్యూస్ పేపర్లు కానీ మీరు కొనుక్కుంటే మీకు ఆ నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. కానీ అన్నీ కొనుక్కొని మీరు అప్లై చేసిన వల్ల ఉపయోగం లేదు. ఏం ఉపయోగం? సిబిఐటి, ఓకే, ఎంజిఐటి, ఓకే, ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి. మీకు ఇక్కడ నోటిఫికేషన్ ఉంటుంది, మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ఓకే, దాని తర్వాత వాసవి, వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళండి, ఇది అప్లై చేసుకోండి. తర్వాత వచ్చేసి విఎన్ఆర్, వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళండి, ఇది అప్లై చేసుకోండి. దాని తర్వాత వచ్చేసి మీకు భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. జనరల్గా వీళ్ళు ఏం చేశారంటే లాస్ట్ ఇయర్ వరకు ఫిజికల్ అప్లికేషన్స్ మాత్రమే ఇస్తారు. కాలేజీకి వెళ్ళి అప్లికేషన్ తెచ్చుకోవాలి. అమ్మాయిల కాలేజ్ కావాలి, మాకు జెన్యూన్గా మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉండే కాలేజ్ కావాలంటే భోజిరెడ్డి కాలేజీకి ఫిజికల్గా వెళ్ళండి, మీరు ఇక్కడ నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకే, దీని తర్వాత ఇంకొక 2 కాలేజీలు ఉన్నాయి జెన్యూన్గా ఇచ్చేవాళ్ళు. అనవసరంగా అన్ని కాలేజీలకు అప్లై చేసి పైసలు లాస్ చేసుకోవద్దు. వాళ్ళు అప్లికేషన్స్ ఇవ్వరు, రేపు టైం వాళ్ళు చేసే డ్రామాలు రకరకాలుగా ఉంటాయి. ఎంవిఎస్ఆర్ వాళ్ళు కొంతవరకు ఇస్తారు, మాతృశ్రీ వాళ్ళు కూడా కొంతవరకు ఇస్తారు. ఈ 2 కాలేజీలు, మొత్తం ఎన్ని కాలేజీలు? మొత్తం కలిపి 10 కాలేజీలు కూడా లేవు. కాబట్టి మిగిలిన అన్నీ కూడా డమ్మీ అప్లికేషన్సే. వాళ్ళు నిజంగా వాళ్ళు ఆల్రెడీ సీట్లు అమ్మేసుకున్నారు కాబట్టి ఈ సీట్లని ఏమి ఇవ్వరు. కానీ గవర్నమెంట్ ఏం చెప్పింది, 9 వర్కింగ్ డేస్ పాటు ఈ అప్లికేషన్ ఉంటుంది. వర్కింగ్ డేస్ పాటు మీరు కాలేజీకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అన్నారు. వృధాగా పైసలు దండగా, శ్రమ దండగా. వాళ్ళైతే సీట్ ఇవ్వరు. మేనేజ్మెంట్ సీట్లు అమ్ముకోవడానికి ప్రిపేర్ అయి ఉన్నారు, ఆల్రెడీ సీట్లు అమ్మేశారు కాబట్టి సీట్లు దొరకవు.